బట్ అంటే ఒక ప్రభుత్వం మీద జోకులు వేయొచ్చు, ప్రతిపక్షాల మీద జోకులు వేయొచ్చు. ఇందాక మనం అనుకున్నట్టు సెటైరికల్గా, డార్క్ కామెడీగా, సెటైరికల్గా ప్రశ్నించే విధంగా, ప్రజలను ఆలోచించే విధంగా ఉండడంలో ఓకే. బట్ ఒక వ్యక్తి పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి ఒక మహిళను టార్గెట్ చేస్తూ ఇది స్త్రీ విద్వేషం లాగా భావించాల్సినటువంటి అవసరాలు ఉంటాయి కదా. ఒక ఆడపిల్ల జీవితంలో డివోర్స్ అయ్యి అదొక పెయిన్ఫుల్ మూమెంట్. ఆమె అయితే లైట్ తీసుకోదు కదా. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ జోక్ అనుకోవడానికి కూడా లేదు కదా. దట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ జోక్ కదా అది. అంటే మీకు ఇంటెలెక్చువల్ సూడోస్ అంటారు తెలుసా మీకు? అంటే ఎడ్యుకేటెడ్ సూడోస్, ఇంటెలెక్చువల్ సూడోస్ అంటారు. నేను ఒకళ్ళను అని నేను అనలే కానీ, బట్ నేను అంటే అలాంటి వాళ్ళ మీద కూడా మేము జోకులు రాసుకుంటూ ఉంటాం అనమాట బేసికల్ గా. సో హౌ దే ఫీల్ లైక్, అరే నేను చాలా ఇంటెలెక్చువల్ గా తెలివిగా రాసాను ఒక జోకు, మంచిగా రాసాను ఒక జోకు అని అనుకుంటూ ఉంటారు. యాక్చువల్ గా అక్కడ ఏమవుతుందంటే బేసికల్ గా కామన్ సెన్స్ మిస్ అయిపోతూ ఉంటాం మనం. అవును, ఎగ్జాక్ట్లీ. ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ మిస్ అయిపోతూ ఉంటాం అలాంటి విషయాల్లో. కరెక్ట్. అది నువ్వు అంటే నేను వాళ్ళకి భయపడాలి చెయ్యాలని నేను అనట్లేదు. అట్లీస్ట్ నువ్వు రెస్పెక్ట్ ఈ మనుషులుగా, ఒక మనిషిగా, సాటి మనిషిగా. ఇప్పుడు అదే జోకు నీకు ఇప్పుడు ఎవరైనా బయటకు వచ్చి ఇప్పుడు నీ ఇంట్లో వాళ్ళ మీద వేసాడు అనుకో, నువ్వు ఊరుకుంటావా? ఖచ్చితంగా ఊరుకోవు కదా. మరి 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 నీ నీ విషయానికి వచ్చినప్పుడు నువ్వు ఊరుకోవు, మరి వాళ్ళ మీద నువ్వు వేసేచ్చా? వేయకూడదు కదా. ఎగ్జాక్ట్లీ. సో ఇలాంటి విషయాలు ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ అంటారు. అది 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 ఒక్కటి కొంచెం పని చేయాలంతే. అంటే నలుగురు ఫ్రెండ్స్ కలిసినప్పుడు జోకులు వేస్తున్నాం, బూత్ జోకులు వేస్తున్నాం, వాడి మీద వేస్తున్నాం, ఇడి మీద వేస్తున్నాం, నవ్వేస్తున్నాం అంటే స్టాండప్ అలా 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 కాదంటాను నేను. అంటే ఎందుకు ఆలోచించలేకపోతున్నారు అన్నది కూడా నా ప్రశ్న ఇక్కడ. ఎందుకంటే కొన్ని టీవీ ప్రోగ్రాంలో చూసుకుంటే చాలా వల్గారిటీతో కూడినటువంటి కామెడీస్ ఉంటున్నాయి. ఒక ఈవీవి సత్యనారాయణ కానీ, ఒకప్పటి బ్రహ్మానందం హాస్యం కానీ, జంధ్యాల గారి హాస్యం కానీ, అంతెందుకు నువ్వు నాకు నచ్చావు సినిమాలో వెంకటేష్ టైమింగ్తో కూడినటువంటి కామెడీస్ కానీ, అవన్నీ తీసుకురావచ్చు, జనాలను నవ్వించవచ్చు, ఎంటర్టైన్ చేయొచ్చు. మీలాంటి ఆర్జేలు చాలా పద్ధతిగా జోకులు వేస్తూ ఉంటారు. ఇవన్నీ వదిలేసి కాంట్రవర్షియల్గా జోకులు వేసి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? పాయింట్ నెంబర్ 1 అయితే కనుక వీటికి అడ్డుకట్ట వేయాల్సింది ఫ్యాన్సే, చూడాల్సినటువంటి ప్రజలే. సో అక్కడ అవేర్నెస్ ఎట్లా రావాలా? అంటే బేసిక్గా ఇక్కడ 2 థింగ్స్ ఉంటాయండి. ఒకటేమో రైటింగ్ అనేది అక్కడ మెయిన్ పాత్ర వహిస్తూ ఉంటుంది. ఒకటి ఆ రైటింగ్ అనేది నువ్వు దేని మీద రాస్తున్నావు, ఎలా రాస్తున్నావు అనే దాని మీద ఉంటుంది. ఇప్పుడు నేను ఒక లైన్ రాస్తా, ఇది వైరల్ అయిపోద్ది, ఇది పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ అయిపోతుంది అని నువ్వు మైండ్ లో పెట్టుకుని రాసావు అనుకో, ఇలాగే అవుతుంది. లేదు ఇది ఒక జోక్ రాద్దాం, అది పగలబడి నవ్వాలి, బట్ ఇది ఎప్పుడు గుర్తొచ్చినా నవ్వాలి అని అనుకో, అది వేరేలా ఉంటుంది. ఇట్స్ స్టైల్ ఆఫ్ ద వే ఆఫ్ రైటింగ్ అంతే. నువ్వు ఎలా రాస్తావు అనే దాని మీద ఆధారపడింది అంతే. ఈవీవి సత్యనారాయణ గారి టైంలోనూ బూత్ జోకులు ఉన్నాయి, జంజాల గారి టైంలోనూ బూత్ జోకులు ఉన్నాయి, కానీ అది ఎవరిని హర్ట్ చేయలేదు. పద్ధతి అంతే, అది చక్కగా ఉంటుంది. ఇప్పుడు అంటే బేసికల్ గా సూపర్ మ్యాన్ కి జెంటిల్ కి తేడా ఏంటారా అంటే, అదేంటిది, సూపర్ మ్యాన్ ఏమో ప్యాంట్ వేసుకుని డ్రైర్ వేసుకుంటాడు, జెంటిల్ ఏమో ప్యాంట్ వేసుకుని డ్రైర్ వేసుకోవడం అంటారు. అది త్రివిక్రమ్ గారు రాసింది, అవునా? అక్కడ ఎవరిని కించపరచలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ద జోక్ నవ్వుకున్నాము. అదే అంట ఒక థిన్ లైన్ అండి. ఆ థిన్ లైన్ నువ్వు అది 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 తెలియకే, అది జస్ట్ ల్యాక్ ఆఫ్ రైటింగ్ అంతే, అంతకు మించి లేదు. ఆ రైటింగ్స్ లో నువ్వు అది చాలా ట్రైనింగ్ ఉండాలి ఆ రైటింగ్ కి, అంతకు మించి ఏం లేదు. సో జనరల్గా అంటే మీ షోస్ ఎట్లా ఉంటాయి? మా షోస్ ఎలా ఉంటాయంటే పరుషవాక్యాలు ఏమీ మాట్లాడకూడదు, వాడు వీడు అది ఇది అనే పదాలు ఉపయోగించకూడదు. నువ్వు క్రికెట్ గురించి మాట్లాడాలి. ఏదైనా ఇప్పుడు రేడియో, ఇప్పుడు హైదరాబాద్ లో ఒక తుఫాన్ వచ్చింది, ఓకే, చాలా ఇబ్బంది పడిపోయారు చాలా జనాలందరూ, కానీ ఎప్పుడు నువ్వు ద బ్రైటర్ వేనే మాట్లాడాలి. అంటే ఇలా వచ్చింది కానీ ఇంతమంది రెస్క్యూ అయ్యారు, ఇలాంటి వాటిలో జరుగుతున్నాయి, ఇవి జరుగుతున్నాయి, ఇది ఇక్కడ మంచి జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, ఇలా బ్రైటర్ సైడే మాట్లాడాలి ఇప్పుడు మేము. అండ్ పర్సనల్స్ అస్సలు మాట్లాడకూడదు. ఇది మాకు ప్రాబ్లం గురించి మాట్లాడినా దానికి సబ్స్టిట్యూట్ సొల్యూషన్ ఇచ్చే విధంగా కూడా కొంత గైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేనండి, ఇప్పుడు ప్రాబ్లం వచ్చినా కూడా మేము ఆ ప్రాబ్లం లో బయట ఎలా పడాలో అనే బ్రైటర్ వేనే వెతుకుతాం. మాకు అది లిటరల్లీ మాకు ట్రైనింగ్ ఇచ్చిందే అలాగా. అంటే మిగతా వాళ్ళకి మాకు ఎందుకు తేడా? ఎందుకంటే మాకు ఏళ్ల తరబడి ట్రైనింగ్ అంది. ఎవ్రీ డే వి సిట్ అండ్ వాచ్ న్యూస్, పేపర్లు చదువుతాం, న్యూస్లు చదువుతాం, జనాలు కలుస్తాం, రాస్తాం. మేము ఒక షో చేసే ముందు
బుక్ ఓపెన్ చేసి ఆ షోలో ఆ కాసేపు ఆ 1 మినిట్ ఏం మాట్లాడాలో ఆల్రెడీ 4, 5, 6, 8 వెర్షన్స్ రాస్తాం. రాసి ప్రోగ్రామింగ్ దగ్గరికెళ్ళి చూపించుకొని, ఓకే చేయించుకొని అప్పుడొచ్చి ఆన్ ఎయిర్‌లో మాట్లాడుతూ ఉంటాం మేము. సో దట్స్ హౌ వి టేక్ ద ట్రైనింగ్. సో ఇప్పుడు ఏమవుతుందంటే మేము నన్ను నన్ను మీరు నిద్రలో లేపి మాట్లాడమన్నా పొరపాటున కూడా ఒక పరుషవాక్యం నా నోట్లో నుంచి బయటికి రాదు. నేను ఒక వ్యక్తి గురించి నేను జోక్ ఎయలేను. అంటే అవును. జోక్ ఏంటి హెల్తీ వేలో వేయగలను. అవును. అంతేగాని పోక్ చేస్తూనో లేదంటే కించపరుస్తూనో నేను చెప్పలేను. హ్మ్. నేను మాట్లాడలేను కూడా అది. హ్మ్. సో రిపోర్ట్ బటన్ అన్నది ఒకటి ఉంటుంది. సో ఆ రిపోర్ట్ బటన్ కొడితే కొంత ఏమైనా మార్పు వస్తుందేమో ఈ కామెడీ లైన్‌లో ఇక నుంచైనా. అంటే ఇప్పుడు మనమేమి చేయక్కర్లేదు. ఆల్రెడీ కాన్సిక్వెన్సెస్ వాళ్ళు ఎదుర్కొంటున్నారు. సో ఇక మీదటి నుంచి వాళ్ళు సెట్ అవుతారు. ఆబ్వియస్లీ ఇప్పుడు చెప్తే వె చెప్ కొంతమంది చెప్తే వింటారు. కొంతమంది తగిలితే వింటారు. వీళ్ళకి తగిలింది. సెట్ అవుతారు. అంతకు మించి ఏం లేదు. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ నాని గారు. థాంక్స్ ఫర్ జాయినింగ్. థాంక్ యూ. యాహ్! థాంక్ యూ సో మచ్. థాంక్ యూ వెరీ మచ్. సో కామెడీల పేరుతోటి చాలా క్రుయాలిటీ చూపిస్తున్నటువంటి ఇలాంటి అనుదీప్ లాంటి ఇంకా కొంతమంది ఎవరైతే ఈ స్టాండప్ కమెడియన్స్ ఉన్నారో వాళ్ళందరికీ చెంపపెట్టు లాంటి సమాధానం సొసైటీ నుంచే రావాలి, చూసే ప్రేక్షకుల నుంచే రావాలి. మహిళలని, ఆడపిల్లల్ని కించపరుస్తూ వాళ్ళ వ్యక్తిగత జీవితాల మీద కామెడీలు వేస్తూ వాళ్ళ తల్లిదండ్రులకు ఆపాదిస్తూ ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం అని చూడకుండా, ఒక మహిళ పర్సనల్ థింగ్ అని చూడకుండా, ఒక పెయిన్ఫుల్ మూమెంట్ అని చూడకుండా వాటిపైన జోకులు వేసేటువంటి ఇలాంటి వాళ్ళకు తగిన శాస్తి జరగాల్సిందే. వీటిపైన కఠినంగా ప్రభుత్వాలు కూడా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉండాలి.